కట్టప్ప గెటప్ వేసాడండి. కట్టప్ప కాదు, కట్టప్ప కాదా? నాకు అంబరీష్ పురిని ఏమంటే కట్టప్పకి అంబరీష్ పురి గెటప్ వేసాడు. ఎవరేంటి నన్న గుండు కొట్టావు? మనకి ఒక గుండు వ్యక్తి ఇన్స్పిరేషన్ తో ఇలాంటి గెటప్ వేసాను. గూగుల్లో జానీ అని మన సంఘ సంస్కర్త ఒక అతను ఉన్నాడు. గుండు గురించి అంత చీప్ గా మాట్లాడకు. మనిషి జీవితమే గుండు లాంటిది. మనమే అనవసరంగా బొచ్చు అని బంధాలని అనుబంధాలని పెంచుకుంటూ ఉంటాం, తర్వాత ఓడిపోయాక బాధపడుతూ ఉంటాం. ఎలా ఉంది డైలాగ్? రా బాలిక రా. నువ్వు రా బాలిక అని విడిగా ఈ గెటప్ వేసి కనక్కర్లే, నువ్వు రోజు చేసే పనే అది కదా. రా బాలిక ఇది ఓకే. ఇది కన్నా కే బా, కన్నా కే బా. ఎవరైనా ఏవైనా కావాలన్నా నన్ను అడగచ్చు. మా అభి చాలా అడుగుతాడు ఇలాంటి. వీడికే ఉంటాయి డౌట్లన్నీ. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఆ అమ్మాయి పట్టించుకోవట్లేదు. ఏమన్నా మంత్రం ఉంటే ఇచ్చు కదా. ఆ అమ్మాయి కాలేజీ డీటెయిల్స్, ఫోన్ నంబర్స్ అన్ని నాకు ఇవ్వాలి. అవన్నీ ఇస్తే అమ్మాయిని ఎత్తుకొస్తారా? ఎత్తుకురాడు, ఆయన వెళ్తాడు. మీరిద్దరు చాలు, నాకు ఏ కన్యని దొరకనివ్వరు. రా బాలిక రా. అమ్మ పెర్ఫార్మెన్స్. మీరు అంబరీష్ పురి కదా? ఎస్. నేను బేబీ షామిని లాగా మాట్లాడతా. రాజు చెప్పు రాజు. చేసేవేమో బేబీ పనులు, చెప్పేవేమో బేబీ షామిలి డైలాగ్. సరే ఇప్పుడు ఏం చేయడానికి పిలిచారు మీరు? నిన్ను సీసాలో బంధించి, మల్లె పూలతో మంత్రించి, సెంటు చుక్కలతో శపించి నిన్ను నా వశం చేసుకుంటాను. ఏదో శక్తి నాకు అడ్డుపడుతుంది. ఆ శక్తి నన్ను నీ దాకా రానివ్వట్లేదు. ఈ శక్తుల్ని ఇలాగే కంటిన్యూ చేస్తా. కన్నా నాకు ఈ మంత్రాలన్నీ నేర్పిన గురువు ఇక్కడే ఉన్నాడు. గురువు ఒకసారి పైకి వచ్చి వెళ్ళిపో గురు. మంత్రాలు ఏమైనా నేర్పించారు ఆయనకి? ఆయనకు వచ్చా మంత్రాలు? వచ్చు. ఏది చెప్పండి ఆయన చెప్పేవి. నేడు త్రయోదశి, ఎల్లుండి కార్తీక పౌర్ణమి. మీరు ఇక్కడి నుంచి గురువు గారు వెళ్ళకపోతే ఈ మంత్రాదండం. అంకుల్ ఏంటి సార్ అర్జెంటా? నా మనసు ఏదో కీడు శంకిస్తుంది. ఒక్కసారి నేను టెస్ట్ చెయ్యాలి. సార్ అది అలా మొహం మీద పెట్టుకోకండి సార్, చిరాగ్గా. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. కన్నగండిచ్చారా? ఉంది. దరిద్రం మొత్తం విడి దగ్గరే ఉంది. విడు హుక్ స్టెప్ అంటాడు, అది హుక్ స్టెప్ లాగే ఉంటుంది. మూసాపేటలో ఉంటాడు, మోసాలు చేస్తుంటాడు. ఇప్పుడు కొత్తగా విడి గ్రూప్ లోకి వచ్చింది ఒక చెంగ్మై చాంగ్. షీ ఫ్రమ్ చైనా, అస్సాం. అందుకే అస్సాం. బం బం బోలే. ఉంది. ఏంటి? నీరసంగా ఉంది. బం ఉంది. ఏంటి సార్? షూట్ అవ్వగానే వీడి రూమ్ లో ప్రోగ్రామ్ ఉంది. ఇది దేవా కన్యా కాదు, ప్రభుదేవా కన్యా.
ఇక్కడ అసలైన కీడు శంకించింది. పింక్ పింక్ మొత్తం జంక్, మొత్తం జంక్. రా బాలిక రా. ఎందుకు మాస్టర్ ఈ రోజు పింక్ మాస్టర్? మాకు ఇప్పుడు అర్థమయ్యింది. మేము రా బాలిక అంటాము, ఆయన రా భూమిక అంటాడు, అదే తేడా. ఈ రోజు మాస్టర్ చాలా సాడ్ గా ఉన్నారు. మాస్టర్ ఏమారు అయిందా? మీరు చాలా డల్ గా ఉన్నారు ఈ రోజు. లేదు, నాకు నిన్న చెయ్యి కట్ అయింది. మాస్టర్ ఇది మీకోసం మాస్టర్. మీరిద్దరు బ్యాండ్ వేసుకుంటే పర్లా, మాకు బ్యాండ్ వేస్తున్నారు ఇద్దరు కలిసి, మాకు బ్యాండ్ వేస్తున్నారు ఇద్దరు కలిసి. ఈటీవీ వాళ్ళకి చిన్న విజ్ఞప్తి, డిపిఎల్ అని తీసేసి ఎస్పీఎల్ అని పెట్టండి. ఎస్పీఎల్ అంటే టేకర్ మాస్టర్ ప్రీమియర్ లీగ్. ప్రీమియర్ లీగ్. కానీ ఆ భూమిగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా ఇక్కడ గర్ల్స్ వస్తే అందరూ మాస్టర్ మాస్టర్. ఎందుకంటే లాస్ట్ టైం సౌమ్య ఏదో సంబంధం వచ్చింది శేఖర్ మాస్టర్ తో. సౌమ్య చెప్పింది ఆవిడ. ఏమైందిరా? మోసం చేశాడా? నా దగ్గరకు వచ్చేయి, నా దగ్గరకు వచ్చేయి. సరే ఇవన్నీ లాస్ట్ వీక్ సౌమ్య మీరు చాలా అందంగా ఉన్నారు, మీ కళ్ళు చాలా అందంగా ఉన్నాయని అన్నారు కదా ఆయన. మీకు ఎప్పుడైనా చెప్పారు అలా? ఇక మీకు భూమికకి కట్టు. ఇక మన ఇద్దరు చేసుకుంటున్నారు. మాస్టర్ మళ్ళీ భూమికి వాటర్ ఇవ్వండి. ఈవిడ 5 నిమిషాలు అరిస్తేనే వాడు, నేను అరగంట నుంచి మొత్తుకుంటున్నా అని ఇందా నుంచి అరుస్తున్నా. మాస్టర్ సో మీరు నాకు ఒక పెట్ నేమ్ ఇవ్వండి. ఆయన నిజంగా అలాంటిది ఏం లేదు అనట్లేదు, ఆయన ఆలోచిస్తున్నారు ఇప్పటికిప్పుడు. అంటే మరి సార్ ఎవడు సార్ వీడు? ఈజ్ యువర్ బ్రదర్? ప్లీజ్ వీడికి ఏదైనా పెట్ నేమ్ పెట్టండి, నాకు పెట్ నేమ్ కావాలి. భూమి అని పెడతా, భూమి అని పెడతా. నాకు కత్తి కావాలి, నాకు కత్తి కావాలి. మాస్టర్ కోసం నేనేమి చేయలేదు, ఎందుకంటే మాస్టర్ అనుకున్నారు నేను చాలా సైలెంట్ గా ఇన్నోసెంట్ అమ్మాయి అంట. నేను అలాగే ఉన్నా, అందుకంటే మీరిద్దరు సేఫ్. భూమి ఇంకాసేపు ఇక్కడే ఉన్నావంటే నీ పిలక పిలక. అయ్యి బాబు, అయ్యి బాబు. కాదయ్యా, గుట్టకడు వాటర్ కూడా ఇవ్వలేదు నీకు. ఆ వాటర్ మాత్రం అమృతం అమృతం లాగా ఉంది. ట్యాంకర్ కట్టుకో తీసుకెళ్ళి, ట్యాంకర్ కట్టుకో తీసుకెళ్ళి. సభాముఖంగా చెప్పేది ఏంటంటే ఇంకా మాటలు లేవు వాళ్ళకి మనకి మాటలు లేవు. మాట్లాడట్లేదు మాస్టర్ తో మనం.